సో కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అండి, హెవీ కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ లో సో కలర్స్ అనేవి రీస్టాక్ చేయడం జరిగింది. ఎక్కువగా వాంటెడ్ గా అడిగిన కలర్స్ రీస్టాక్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్, అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. సో కలర్ వచ్చేసి మనకి డార్క్ బ్లూ అండి, ఇంక్ బ్లూ అంటారు కదా. సో అది ఇంత హెవీ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా లైక్ ఇదైతే కంప్లీట్ గా మనకి మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది. బ్లౌజ్ అయితే ఓవరాల్ గా మనకు అసలు మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది. చాలా సూపర్ గా ఉంటదండి స్టిచ్ చేయించుకుంటే. హెవీగా ఉంది, వర్క్ కూడా చాలా హెవీగా ఉంది. సో ఇంత హెవీవి కూడా ఎంత రీజనబుల్, మినిమం 1000-1200 ఉండేవి కూడా ఇంత రీజనబుల్. ఇంక్ బ్లూ, డార్క్ బ్లూ అండి. సో ఇప్పుడు కనిపిస్తుంది కదా డార్క్ బ్లూ, అండ్ అందులోనే పింక్, మెజెంటా పింక్. డిజైన్ కూడా చాలా హెవీగా, బయట అయితే చాలా సూపర్ గా ఉంటుందండి. లైక్ మనకి మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది. ఇందులో జరీ థ్రెడ్డింగ్ అండ్ స్టోన్స్ కూడా పెట్టించడం జరిగింది. యాక్చువల్ గా స్టోన్స్ అవి పెట్టిస్తే ఎక్స్ట్రా చార్జ్, అయినా సరే నేను చేపిస్తున్నా రీజనబుల్ ప్రైస్ లో. పింక్. సో క్లాత్ అయితే అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు బయట ఎలాగ ఏ క్లాత్ అయితే తీసుకొని కంప్యూటర్ వర్క్ చేయించుకుంటారో అదే క్లాత్, అంతే క్వాలిటీతో చేపించాను. పింక్ కలర్. నెక్స్ట్ వైలెట్ అండి, కలర్ మెన్షన్ చేసి అడగండి అడ్మిన్. వైలెట్. సో హెవీ డిమాండ్ ఉన్న ఐటమ్ రీస్టాక్ చేయడం జరిగింది. కొన్ని పీసెస్ చేసామండి ఈసారి, మళ్ళీ చేద్దాము. ఈసారి కొన్ని పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి. సో మనకి డెఫినెట్ గా వేరే సారీస్ మీదకి మల్టీపర్పస్ యూజ్ అవుతాయండి కలర్స్ అనేది. ఇప్పుడు పింక్ శారీ మీద వేసుకోవచ్చు, గ్రీన్ శారీ మీద వేసుకోవచ్చు, గోల్డెన్ శారీ మీద వేసుకోవచ్చు, వైట్ శారీ మీద పేరప్ చేసేసుకోవచ్చు. వైలెట్ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. వైలెట్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్యాన్సీ శారీస్ కి. కాంబినేషన్ ఎగ్జాక్ట్ కాంబినేషన్ అవసరం లేదు. సో ఇప్పుడు డిఫరెంట్ గా కూడా కాంబినేషన్స్ వేసుకుంటాం కదా, చాలా హైలైట్ అవుతాయి. సో శారీ వేరే కలర్ ఉన్నా సరే మనం డిఫరెంట్ గా వేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. అండ్ నెక్స్ట్ డార్క్ బ్లూ అండి. సో అందులోనే డార్క్ బ్లూ చాలా మంది అడుగుతున్నారు. సో ఇవి కూడా అంతే, పింక్ మీద, గ్రీన్ మీద. సో వైటే కానీ, హాఫ్ వైటే కానీ, లేదా క్రీమ్ షేడ్స్ వాటికి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మన దగ్గర ఫ్యాన్సీ శారీస్ కి కానీ, రెగ్యులర్ ఏమైనా ప్లెయిన్ శారీస్ కి కానీ సో మనకి సెట్ అవ్వని బ్లౌజెస్ ఉంటాయి, వాటి పర్పస్ పేరప్ చేయించవచ్చు. జార్జెట్ చాలా లో రేంజ్ లో దొరుకుతుంది మనకి. ఆ శారీ తీసేసుకొని ఇంత హెవీ వర్క్ తో పేరప్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక్క డిజైనర్ అవుట్ఫిట్ అయిపోతుంది. చిన్న రీజనబుల్ ప్రైస్ లో డిజైనర్ అవుట్ఫిట్ అయిపోయింది. సో మనం చేయించడం కూడా ఇది కట్ వర్క్ చేయించాను చూడండి. సో కట్ వర్క్ స్టైల్లోనే స్టిచ్ చేయించుకోండి. కట్ వర్క్ అలాగే చేస్తారు కూడా, స్టిచ్చింగ్ కూడా. ఇక్కడ కూడా కట్ వర్క్ పెట్టించాను. ఎంత హైలైట్ అవుతుంది తెలుసా, చాలా చాలా హైలైట్ అవుతుంది బ్లౌజ్. ఇంక్ బ్లూ, ఇది రీజనబుల్ ప్రైస్ లో ఒక మగ్గం వర్క్ లాగా కనిపించే స్టోన్స్ కూడా పెట్టించడం జరిగింది, జరీ విత్ స్టోన్స్ కూడా. నెక్స్ట్ పింక్ కలర్. సో దీనికి యాక్చువల్ గా కుడితే చాలా చాలా లుక్ వస్తుంది. ఇవి హ్యాండ్స్ కదా. సో మనకి ఇది బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఇలా వస్తుంది. సో ఈ విధంగా బ్యాక్ నెక్ వస్తుంది. ఎక్సలెంట్ ఉంటుంది. ఈ విధంగా అందరికి అర్థమవుతుందో కావట్లేదో, చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఈ విధంగా బ్యాక్ నెక్. అండ్ ఫ్రంట్ ఇది వచ్చేస్తుంది కదా బోట్ నెక్. ఫ్రంట్ మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వర్క్ కనిపిస్తుంది. అండ్ ఇవి హ్యాండ్స్. బ్యాక్ నెక్ వచ్చేసి ఇది బ్యాక్ నెక్ హెవీ హ్యాండ్ వస్తుంది, పక్కన ఈ హ్యాండ్ వస్తుంది. ఎంత బాగుంటది కదా, కుడితే యాక్చువల్గా అర్థం అవుతుంది. చాలా మంచి డిజైన్, పింక్ కలర్. నెక్స్ట్ అందులోనే ఇంక్ బ్లూ. సో ఏది కావాలి అనేది క్లియర్ గా చూసేసుకొని, డార్క్ ఇంకా మీకు కనిపిస్తున్న దానికన్నా డార్క్ ఉంటుంది. డార్క్ బ్లూ అంటారు, ఇంక్ బ్లూలో డార్క్ అనమాట, డార్క్ షేడ్. చాలా సూపర్ గా ఉంటది. డిఫరెంట్ సిల్వర్ కలర్ కి సెట్ అయిపోయింది, పింక్ కలర్ కి సెట్ అయింది, గ్రీన్ కలర్ కి సెట్ అయింది, హాఫ్ వైట్ కి సెట్ అవుద్ది, ఎల్లో కి సెట్ అవుద్ది. మల్టీ పర్పస్ లో ఈ బ్లౌజ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ కట్ వర్క్ ఇవ్వడం వల్ల చాలా హైలైట్ వచ్చింది. ఎంత రీజనబుల్ చెప్పండి, నిజంగా చీప్ అండ్ బెస్ట్ ప్రైస్ అనమాట. చాలా చాలా తక్కువ ప్రైస్. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు తీసుకొని పట్టు తీసుకొని
ఏ క్వాలిటీ తీసుకుంటారో, నేను కూడా పర్సనల్గా ఏ క్వాలిటీ తీసుకుంటానో అదే క్వాలిటీ మీద చేయించాను. చాలా రీజనబుల్ అండి, ప్రైస్ చాలా రీజనబుల్. క్వాలిటీ తక్కువ కాదు, ప్రైస్ తక్కువ, మార్జిన్ తక్కువ, మనం వేసుకునే మార్జిన్ తక్కువ. ఓకే, ఎంత తక్కువ ఇచ్చిన వాళ్ళైనా మినిమం 700-800 చెప్తున్నారు. మన దగ్గర ఇంకా అంతకు మించి తక్కువ ఉంది కదా. ఇంకా బొటిక్స్లో చేయాలి అంటే తెలిసిందే 1500 ఈజీ ఉంటుంది. నెక్స్ట్ రాయల్ బ్లూ, ఫేమస్ కలర్ రాయల్ బ్లూ. సో మీరు అడిగిన కలర్సే రీస్టాక్ చేయడం జరిగింది, బట్ కొంచెం క్వాంటిటీ తక్కువ చేసాము, అవుతుంది వర్క్, మళ్ళీ చేపిస్తాను. సో ఇప్పుడైతే ఉన్న వరకు బుక్ చేసేసుకోండి. చాలా చాలా రీజనబుల్ కాబట్టి ఫుల్ డిమాండ్ ఉంటున్నాయి. సో అందుకోసం ఇన్నిసార్లుగా చేపిస్తున్నాం మనం రాయల్ బ్లూ. సో ఇది కూడా మనం నీట్గా కట్ వర్క్ పెట్టించడం జరిగింది. సో ఈ విధంగా కట్ వర్క్ అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా అంతే, కట్ వర్క్ కింద కట్ వర్క్ చేతితో చేయించేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. బయట అయితే ప్రతి బ్లౌజ్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఇక స్టిచ్ చేయించుకుంటే ఎట్లా ఉంటుంది, మస్తు ఉంటుంది. ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రాయల్ బ్లూ. నెక్స్ట్ వచ్చేసి డిమాండెడ్ కలర్ వైలెట్. వచ్చేసింది చాలా మంది అడిగారు, లాస్ట్ టైం చాలా మంది మిస్ అయ్యారు. మేబీ ఈసారి కూడా మిస్ అవ్వచ్చేమో, బట్ చేస్తున్నారు, వర్క్ అనేది జరుగుతుంది. సో ఈసారి అయితే ఒక 50 పీసెస్ వరకు వచ్చాయి. ఫాస్ట్గా ఆర్డర్ చేయండి, ఫాస్ట్గా ఆర్డర్ చేస్తే డెఫినెట్గా దొరుకుతుంది. సో ఇది బ్లౌజ్ అనమాట, కట్ వర్క్ బ్లౌజ్ చేంజ్ చేసుకొని ఫ్రంట్ నెక్ అండ్ ఈ హ్యాండ్స్ పెట్టించేసుకొని ఏ శారీతో అయినా పేరప్ చేయించుకోవచ్చు. మల్టీ పర్పస్ యూజ్ అవుతుందండి, ఏ శారీతో అయినా పేరప్ చేసేసుకోవచ్చు. ఒకే కలర్ శారీతో పేరప్ చేసుకోవాలి, నా దగ్గర ఏం శారీస్ ఉన్నాయి ఇట్లా ఆలోచించాల్సిన అవసరం. ఇందులో ఆల్మోస్ట్ ఈ కలర్తో 10 కలర్స్ పేరప్ చేయొచ్చు. ఎల్లో, పింక్, రెడ్, వైలెట్, హాఫ్ వైట్, చాలా కలర్స్తో పేరప్ చేసేయచ్చు. ఇప్పుడు డిఫరెంట్గా వేసుకుంటేనే లుక్ వస్తుంది, యాక్చువల్గా సేమ్ కలర్స్ వేసుకుంటే కాదు. హలో అండి, నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము. నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అనమాట. సో ఇదైతే చాలా బాగుందండి, మంచి వైట్ కలర్లో చేసాము. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ తీసుకోవడం జరిగింది. ఇవి మీకు కావాలన్నా షార్ట్ హ్యాండ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనమైతే ఎల్బో హ్యాండ్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కట్ వర్క్ స్టైల్లో ఉంది. అండ్ డిఫరెంట్ శారీస్కి అయితే పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో మల్టీ కలర్స్ ఇచ్చాము, గ్రీన్ ఇచ్చాము, ఎల్లో ఇచ్చాము, బ్లూ ఇచ్చాము, పింక్ ఇచ్చాము. సో మల్టీ కలర్స్కి అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మల్టీ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన దగ్గర ఏమైనా ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయనుకోండి, వాటికి కూడా యూజ్ అవుతుంది. చాలా మంచి డిజైన్. అండ్ నెక్ పార్ట్ కూడా చూసారా, నీట్గా కట్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, విత్ బెల్ట్. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. అసలు మన దగ్గర రీజనబుల్ అనేది ఇంకా తెలుసు కదా మీకు, ఎంత రీజనబుల్లో ఉంటున్నాయి అనేది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాము. వర్క్ చేసినా సరే, మీరు బయట వర్క్ చేయించుకున్నా సరే, మినిమం 1000 నుంచి 1200 తీసుకునేటువంటి ఐటమ్స్. సో మనం ఈ విధంగా రీజనబుల్లో ఇస్తున్నాము. సో ఒకటి స్టిచ్ చేసి చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది అనేసి. సో ఈ డ్రెస్ ఇదైతే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో సింపుల్గా జార్జెట్ శారీ తీసుకొని పేరప్ చేసేసుకున్నా చాలా బాగుంటుందండి. సింపుల్ ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకొని పేరప్ చేసుకున్నా బాగుంటుంది. అండ్ డిజైనర్ శారీస్కి బాగుంటుంది. విత్ బెల్ట్తో పేరప్ చేసేసుకుంటే మంచి డిజైనర్ లుక్ అనేది వస్తుంది మనకి.